నంద్యాల జిల్లాకు చెందిన ఆంగ్ల భాష ఉపాధ్యాయుడు అవ్వారి శేషఫని ఇటీవల రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును పొందడం జరిగింది. ఈ సందర్భంగా గురువారం పట్టణంలోని విశ్రాంత వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ రవీంద్రనాథ్ గృహంలో సాహితీ స్రవంతి ఆధ్వర్యంలో ఘనంగా అవార్డు గ్రహీతను సన్మానించడం జరిగింది. ముఖ్య అతిథిగా విశ్రాంత వ్యవసాయ శాస్త్రవేత్త కాదర్బాద్ రవీంద్రనాథ్, మాతృభాష పరిరక్షణ సమితి అధ్యక్షులు డాక్టర్ దివిహయ గ్రీవాచార్యులు, సాహితీ స్రవంతి నంద్యాల జిల్లా అధ్యక్షులు శ్రీనివాసమూర్తి, మహానంది మండల విద్యాధికారి రామసుబ్బయ్య, నంద్యాల ఎన్జీఓ అధ్యక్షులు హుసేన్ రెడ్డి పాల్గొన్నారు. తన వృత్తి పట్ల నిబద్ధత, అంకితభావంతో పనిచేస్తూ విద్యార్థులకు విలువలతో కూడిన విజ్ఞానాన్ని అందిస్తున్న శేషఫని విజ్ఞాన దీప్తిగా నిలిచారన్నారు. వక్తలు మాట్లాడుతూ విద్యా వ్యవస్థలో ప్రతిభావంతులైన ఉపాధ్యాయులను గౌరవించడం సమాజానికి స్ఫూర్తినిచ్చే అంశమని అన్నారు. వృత్తి పట్ల నిబద్ధత, అంకిత భావంతో పనిచేస్తూ విద్యార్థులకు విలువలతో కూడిన విజ్ఞానాన్ని అందిస్తున్న శేషఫని విజ్ఞాన దీప్తిగా నిలిచారన్నారు. విద్యార్థులను అన్ని రంగాలలో తీర్చిదిద్దుతున్న ఉత్తమ సమాజ నిర్మాణ శక్తి శేషఫని అని కొనియాడారు. మహానంది మండలంలో గాజులపల్లెలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అభివృద్ధికి, విద్యార్థుల ప్రగతికి వీరు చేసిన సేవలు అందరికీ ఆదర్శప్రాయమన్నారు. అటు విద్యాభివృద్ధితో పాటు సామాజిక అభివృద్ధి, సాహిత్య అభివృద్ధిలోనూ శేషఫని చేస్తున్న సేవలు ప్రశంసనీయమన్నారు. వివిధ స్వచ్ఛంద సాహితీ సంస్థల ప్రతినిధులు అన్యం శ్రీనివాసరెడ్డి, డాక్టర్ కిషోర్ కుమార్, గోపాల్, మణిశేఖర్ రెడ్డి, లలితా సరస్వతి, రామచంద్రమూర్తి తదితరులు అవార్డు గ్రహీత అవ్వారి శేషఫని సేవలను గుర్తించి గౌరవించటం ఆనందదాయకమన్నారు. ఈ సందర్భంగా సమాజానికి దిక్సూచి ఉపాధ్యాయుడు అనే అంశంపై కవులు నరేంద్ర, మహబూబాషా, నీలకంఠమాచారి, కొప్పుల ప్రసాద్, రఫీలు వినిపించిన కవితలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో సాహితీ స్రవంతి సభ్యులు రమేష్ బాబు, శివరామిరెడ్డి, సాహితీ మిత్రులు పాల్గొన్నారు. బంగారం లాంటి మనిషికి బంగారు వల్లెపు చాలువ సాహితీ స్రవంతి తరపున మనం సంగీతం పెట్టుకునే మృదు సంగీతం వస్తుంది. ఎక్కడి నుంచో చాలా సంతోషంగా తాజా తిరుగుతున్నాడు అన్ని కార్యక్రమాలు తరపున తరపున మేడం లలితా సరస్వతి మేడం సాహితీ స్రవంతి తరఫున ఈరోజు విదర్భి, అజాత శత్రువు, తెలుగు వచ్చి నిష్ణాతుడు తెలుగు లాంగ్వేజ్ అటువంటి శేషఫని సార్ గారికి వచ్చి ప్రభుత్వం వచ్చి గౌరవించడం ఉత్తమ ఉపాధ్యాయుడిగా మాకంతా గర్వకారణము. ఆయన ఎన్నో సంస్థలకు సహాయ సహకారాలు అందిస్తుంటాడు. ముఖ్యంగా నాకు వచ్చి మంచి స్నేహితుడు, అభిలాషి, నేనంటే బాగా గౌరవం ఉన్న వ్యక్తి. తెలుగులో వచ్చి మంచి పాండిత్యం ఉంది ఆయనకు. తెలుగు, ఇంగ్లీష్, ఈ రెండు, హిందీ మూడు మనకు అవసరమే. ఈ మూడిట్లో ఆయన ఇంగ్లీష్ మాస్టర్ అన్నారు, కానీ ఇంగ్లీష్ మాస్టర్ అయినా తెలుగులో పాండిత్యం సంపాదించుకోవాలి. తెలుగు వస్తే అమ్మ భాష అది, ఇంకా అన్ని భాషలు వచ్చినట్టే. కాబట్టి ఆ తెలుగు వచ్చి ఆయన ఎప్పుడు దానికి కానీ నిరంతర కృషి చేస్తుంటారు. ఆయనకు సన్మానం చేసుకోవడము అంటే తెలుగు అభివృద్ధికి మనమంతా ఒక రాచబాట ఏర్పరిచినట్టు. ఈ విధంగా ఇదే చూస్తాను. సాహితీ స్రవంతి వచ్చి ఎన్నో కార్యక్రమాలు గురజాల అప్పారావు గారి దగ్గర నుంచి అన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. వారిని కూడా నేను శ్రీనివాసమూర్తి గారిని కూడా అధ్యక్షుడు వారిని తెలుగు సాహిత్య కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటే కొత్త వారు ఎవరన్నా చూసారంటే ఆయన కూడా తెలుగు భాషోపాధ్యాయుడేమో అనుకునేటువంటి ఆలోచన కలుగుతుంది ఖచ్చితంగా. అలాంటి మంచి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి ఈ రోజు ఆ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకోవడం అనేటువంటిది నిజంగా శుభ పరిణామం, సంతోషించదగినటువంటి విషయం.
ఈ కార్యక్రమాన్ని మనం ఎప్పుడో ఏర్పాటు చేసుకోవాల్సింది, కొంత ఆలస్యమైనప్పటికీ కూడా ఈ రోజు మనం పూర్తి చేసుకుంటూ ఉన్నాం. తర్వాత సార్ గారికి శిష్య బృందం కూడా చాలా ఉంది. గాజులపల్లెలో సార్ దగ్గర చదువుకున్నటువంటి విద్యార్థులంతా కూడా ఒక పెద్ద ఎత్తున కార్యక్రమం చేయాలనుకున్నారు సార్ కోసం. సార్ మీద ఉన్నటువంటి అభిమానం, సారు వాళ్ళ మీద చూపించినటువంటి ఆ శిష్య వాత్సల్యము, ఇవన్నీ కూడా సార్ పట్ల ఒక గాజులపల్లికి పిలుచుకుని అక్కడ ఒక గొప్ప సన్మానం వాళ్ళు చాలా పెద్ద ఎత్తున ప్లాన్ చేసుకున్నటువంటిది. కానీ సారు నిరాడంబరుడు, ఏది కూడా ఆశించేటువంటి వ్యక్తి కాదు, కాంక్షించేటువంటి వ్యక్తిత్వం సార్ది ఎప్పుడు కూడా కాదు. నిరాడంబరంగా ఉంటారు. వాళ్ళకి చాలా వరకు చెప్పి నచ్చజెప్పి ఆ కార్యక్రమాన్ని ఆపేసి ఇంటి దగ్గరే ఆ శిష్యులందరినీ కూడా ఇంటి దగ్గరికి పిలిపించుకొని ఒక చిన్న సాదాసీదా కార్యక్రమం లాగా జరుపుకొని వాళ్ళని తృప్తిగా భోజనాలు పెట్టించి పంపించినటువంటి ఘనత. లక్ష్మణ్ గారు విద్యార్థి ఉద్యమం నుంచి వచ్చినవాడు. ఆయన సమాజం పట్ల అవగాహన, శాస్త్రీయ దృక్పథం పట్ల అవగాహన ఇవన్నీ కూడా ఉన్నాయి. అందులో భాష పట్ల ఎక్కువ మక్కువ ఉండి భాష కనుమరుగే దశలో కనుమరుగు కాకూడదనేటువంటి పరిస్థితుల్లో ముందు తీసుకోవడంలో కూడా ఉంటున్నాడు. ఉత్తమ ఉపాధ్యాయుడిగా జిల్లా ఉపాధ్యాయుడు వచ్చినప్పుడు అనుకున్నా, రాష్ట్ర ఉపాధ్యాయులు రాలేదే అని. సరే ఎక్స్ప్రెస్ చేయలేం కాబట్టి అది వచ్చింది. దానికి సరిదూగగలిగిన వ్యక్తి అయితే ఇప్పటికి కూడా తెలుగు భాష పట్ల ఆయన చేసేటువంటి కృషి, సాహితీ సంస్థలకు అన్ని కూడా చేదోడు వాదోడు ఉంటూ సాయి స్రవంతిలో మేమేమైనా కొన్ని మర్చిపోతే కూడా శ్రీనివాసరెడ్డి గారు కానీ శేషపల్లి మాకు గుర్తు చేస్తాడు. తర్వాత నీల వెంకటేశ్వర గుర్తు చేస్తాడు, ఇది ఉంది సార్ అని. ఈ సాహితీ స్రవంతికి ఎన్జిఓస్ మిత్రులు, అట్లే లలిత సరస్వతి గారు, రవీంద్ర సార్ ముందు నడపడం, శ్రీనివాసరెడ్డి, తర్వాత ఈ హుస్సేన్ రెడ్డి, మణిశేఖర్ రెడ్డి, తర్వాత అందరూ కూడా బాగా సాగర్ జన విజ్ఞాన వేదిక, ఇట్లా అందరూ కూడా చేదోడు వాళ్ళు ఉంటే ఈ సంఘ కార్యక్రమం ముందుకు పోతున్నాయి. ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు రావడం అనేది కొంచెం గర్వకారణంగా ఉంది. ఆయనకు ప్రప్రథమంగా మన శేషపల్లి గారికి మేము మా ఏపీఎన్ అసోసియేషన్ తరఫున శుభాకాంక్షలు తెలుపుతున్నాము. సన్మాన గ్రహీత మా మిత్రుడు, మా క్లాస్మేట్ శేషపల్లి గారికి వన్స్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్. ఎందుకంటే ఇటువంటి అవార్డు మన నంద్యాల జిల్లాకు రావడం మన నంద్యాల జిల్లాకే గర్వకారణం. బ్రహ్మాన్న ఆరోగ్యని నిజం చేస్తూ ఈరోజు నంద్యాల జిల్లా నుంచి ఉత్తమ ఉపాధ్యాయునిగా ఎంపికై అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నటువంటి శేషపల్లి సారు రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం అందుకున్న వేళ ఈరోజు చాలా మంది ఎన్జిఓ సంఘ మిత్రులు, వివిధ సాహితీ సంఘ మిత్రులంతా కూడా ఇక్కడికి రావడం జరిగింది. డాక్టర్ రవీంద్రనాథ్ సార్ గారి కార్యాలయంలో ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం. ఈ రోజు ఈ అవార్డు నేను పొందినాను. ఇది నా ఒక్కడి యొక్క ప్రత్యేకమైన కృషి కాదు, అందరి సమిష్టి కృషి ఫలితంగా నాకు ఇది రావడం జరిగింది. ముఖ్యంగా పెద్దల ఆశీస్సులు, అధికారుల యొక్క మార్గదర్శకత్వం, మిత్రుల యొక్క అండదండ, వాళ్ళ యొక్క ప్రోత్సాహంతో తీసుకోవడం జరిగింది. మరి ముఖ్యంగా మా సార్ యొక్క ఆశీస్సులతో పొందడం జరిగింది. ఇంటర్వ్యూ పోయే ముందు రోజు కూడా సార్ నమస్కారం చేసుకుని పోవడం జరిగింది. ఎందుకంటే వాళ్ళ ఆశీస్సులు చాలా బలమైనటువంటివి. రాష్ట్ర స్థాయిలో అవార్డు రావడం అనేటువంటి, అదేవిధంగా ఈ సంస్థలు ముఖ్యంగా మా పెద్దవారు అడ్వకేట్ మూర్తి గారు సన్మానం చేయడం నాకెంతో ఆనందంగా ఉంది. అదేవిధంగా ఇక్కడ మా మిత్రుడు గోపాల్ ఉన్నారు. ఇలాంటి వారి సహకారం చాలా చెప్పుకోదగింది అనమాట. నేను క్లాసుకు పోకున్నా కూడా ఏదైనా పని ఉండి సార్ వెంటనే నాకు సాల్వ్ చేసేవాడు సార్ అనమాట ఆ టైంలో. మరి ఎంత ఆశ్చర్యం చూడండి, కారణం అంటే పోటీ కాకుండా నేను చెప్పాలా సార్ లేకపోయినా అనేటువంటి తత్వం ఉండి అటువంటి వాళ్ళు నాకు సహకరించి పెట్టి అంటే వీళ్ళ ప్రోత్సాహంతో, వాళ్ళ కృషితో నేను అవార్డు పొందినాను. అదేవిధంగా మా భాష నాకంటే ఆదర్శం, మాకందరికి కూడా నాకంటే ముందు స్టేట్ అవార్డు వచ్చింది. మా శ్రీనివాసరెడ్డి గారు, ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ యొక్క అండదండలతో, వాళ్ళ కృషితో, ప్రోత్సాహంతో నేను తెచ్చుకున్నాను. ఇది నాది కాదు అవార్డు, అందరిది. అందరికీ థ్యాంక్స్.